హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు బెల్లంతో హెల్దీగా టేస్టీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మినప సున్నుండలు ఉంటాయి కదా, సేమ్ అదే టేస్ట్తో చాలా చాలా బాగుంటాయి. ఈ లడ్డూల్ని 5 నిమిషాల్లో చాలా ఈజీగా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు దాకా పెసర్లు వేసుకోండి. ఇవి మనం కిచిడి చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పెసరపప్పు అండి. ఇలా పెసర్లు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ బాగా వేగిపోయేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇలా చల్లారిపోయిన పెసర్లని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదండి, కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి. ఇలా పెసర్లు మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 కప్ దాకా బెల్లం వేసుకోండి. ఇక్కడ మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో పెసర్లు వేసుకున్నామో అదే కప్తో ఒక 1/2 కప్ దాకా బెల్లం వేసుకోండి, సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫైన్ పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి. ఒక్కొక్క పల్సిస్తూ వదిలేస్తూ ఉంటే ఇలా పౌడర్ లా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పౌడర్ ని ఒక ప్లేట్ లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకోండి. ఈ నెయ్యిని పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుతూ లడ్డు లాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చుట్టుకుని వేరొక ప్లేట్ లోకి వేసేసుకోండి. లడ్డూ చేయడానికి వీలుగా లేకుంటే ఇంకొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి. అన్ని లడ్డూల్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, లడ్డూలు చేసుకోవడం ఎంత ఈజీనో. ఇంట్లో తినడానికి స్వీట్స్ ఏమీ లేనప్పుడు, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని ఎయిట్ గా ఉండే బాక్స్ లో స్టోర్ చేసుకొని 1 మంత్ పాటు హ్యాపీగా తినేసేయచ్చు. ఫ్రెష్ గా ఉంటాయి. ఈ లడ్డూలు చేయడానికి ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదండి, కొంచెం నెయ్యితోనే ఈ లడ్డూలన్నీ చేసేసాము. ఈ లడ్డూల్ని ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్ గా చేసేస్తారు. సో మరి మీరు కూడా ఈ లడ్డూల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మరి మీరు ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.